కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ అధినేత మాలా కుమార్ గారు రాసిన సద్యో గర్భం అనే కథ విందాం. లక్ష్మి మనవడు ముద్దుగా ఉన్నాడు. నెల నెల వాడికి వేడుకలు చేస్తూ మురిసిపోతుంది. అందరికీ అదృష్టం ఉండద్దు. స్నేహితురాలు మనవడు బొబ్బట్ల పేరంటానికి వెళ్ళొచ్చి నిట్టూరుస్తూ అంది ప్రభావతి. ప్రభావతి మాట వినిపిస్తూనే గదిలో నుంచి రైమని బయటికి వచ్చి, పిల్లలు పిల్లలు, ఈ మాట ఎత్తద్దని మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఇంకోసారి మీరు ఆ మాట ఎత్తితే నేను ఊరుకోను, గట్టిగా అరిచింది శోభిత. బావుంది, నేనేం తప్పన్నాను? నువ్వేంట్రా మాట్లాడవు? పెళ్ళై 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు పిల్లలు లేకపోతే అనుకోరా? దబాయింపుగా అంది ప్రభావతి. భువన్, నీకు నేనేం చెప్పాను? పెళ్లికి ముందే నాకు పిల్లల్ని కండం ఇష్టం లేదని నీకు చెప్పానా లేదా? మీ అమ్మ అట్లా అంటుంటే ఊరుకుంటావేంటి? ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు అని అరుస్తూ కోపంగా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని భువన్ పిలుస్తున్నా ఆకుండా బయటికి వెళ్లి కార్ తీసుకొని వెళ్ళిపోయింది శోభిత. క్యాంటీన్లో కాఫీ కప్పులో స్పూన్ పెట్టి తిప్పుతూ పరధ్యానంగా ఉన్న శోభిత దగ్గరకు వచ్చింది రవళి. కాసేపు గమనించింది కానీ శోభిత తన వైపు అసలు చూడటమే లేదు. ఏమైంది శోభి, అలా ఉన్నావు? 4 రోజుల తర్వాత నేను నీకు కనిపిస్తున్నా, ఎక్కడికి వెళ్ళావని అడగటం లేదు. నువ్వేమో ఇట్లా ఉన్నావు. ఆఫీస్లో భువన్ కూడా విచారంగా కూర్చొని ఉన్నాడు. ఏం జరిగింది? ఇద్దరు పోట్లాడుకున్నారా ఏంటి? నవ్వుతూ అడిగింది. అవును, పోట్లాటనే, పెద్దదే. నా వల్ల కావటం లేదు ఈ టార్చర్ భరించటం. తల 2 చేతులతో పట్టుకొని కాస్త దుఃఖంగా బాధగా అంది శోభిత. ఏమైంది? అనునయంగా అడిగింది రవళి. ఏముంది, ఎప్పుడు జరిగే గోలే. పిల్లలు పిల్లలు అని నా ప్రాణాలు తీస్తున్నారు. నాకేమో పిల్లల్ని కండం ఇష్టం లేదు. పెళ్లికి ముందు ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళ అమ్మ మాటలకు తలుపుతున్నాడు, కోపంగా అంది శోభిత. ఎప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను కానీ అడగలేక ఊరుకుంటున్నాను. ఎందుకు ఇష్టం లేదు? ప్రతి స్త్రీకి కూడా తనకు ఒక పాప అంటూ ఉండాలని ఇష్టం ఉంటుంది కదా, అడిగింది రవళి. ఎందుకుండదు? నాకు ఒక పాప బాబు ఉండాలని, వాళ్ళ ముద్దు ముచ్చట్లు చూసుకోవాలని ఉంటుంది. కానీ అంటుండగానే శోభిత కళ్ళు పెద్దగా అయ్యాయి. మొహం అంతా చెమటలు పట్టి చెప్పటం ఆపి భయంగా చూసింది. భయంతో వణుకుతున్న శోభిత చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ, అసలు నీ మనసులో ఉన్న భయం ఏంటో బయటికి చెప్తే దానికి ఏదైనా పరిష్కారం ఉందేమో మనం చూద్దాం, అనునయంగా అంది రవళి. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి, నీకు మా అక్క మోహిత తెలుసు కదా? నేను మోహి చాలా క్లోజ్గా ఉంటాం. తన పెళ్లిలో నేను చాలా ఎంజాయ్ చేశాను. పెళ్ళైన 2 సంవత్సరాలకి మోహి నెల తప్పింది. అప్పటి నుంచి ఒకటే వాంతులు, ఏమీ తినలేకపోయేది. 3వ నెలకి చాలా బలహీనం అయిపోయింది. పైగా గర్భసంచి జారిందని కుట్లేశారు. డాక్టర్లు బెడ్ రెస్ట్ అన్నారు. మా ఇంటికి తీసుకొచ్చాం. పూర్తిగా బెడ్ మీదనే ఉండేది. కదలలేక మెదలలేక ఇబ్బంది పడుతుండేది. పైగా నెలలు నిండుతున్న కొద్దీ ఏమీ తినలేకపోయేది. దాంతో చాలా సన్నగా ఉండి పొట్ట ఎత్తుగా ఉంటే నాకు చూడటానికి ఎలాగో భయంగా ఉండేది. మోహి అరుపులు బాధ చూడలేకపోయేదాన్ని. కాన్పు సక్రమంగా అయ్యి అక్క కోలుకోవాలని అమ్మ మొక్కని మొక్కులు లేవు. చూస్తుండగానే నెలల నిండి నొప్పులు వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. నొప్పులు భరించలేక కేకలు పెడుతుంటే నేను భయంతో వణికిపోయాను. చివరకు సిజేరియన్ చేసి బాబుని తీశారు. బాబు పుట్టాక ఆరోగ్యం కుదుటపడింది. కానీ ఆ తర్వాత ఇంకో బాధ, ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ షుగర్కు మందులు. అబ్బా, అక్క 9 నెలలు ఆ తరువాత అనుభవించిన నరకం ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతూనే ఉంటుంది. ఆ అరుపులు, ఆ నొప్పితో పెద్దగా భయంకరంగా అయిన అక్క కళ్ళు ఇప్పటికీ ప్రతి రాత్రి నా ముందే కనబడుతుంటాయి. ఒక్క గర్భం కోసం ఇంత నరకం నడవాలంటే అదే మార్గం మీద నన్ను లాగుతున్నారు అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా నా లోపల ఏదో చిట్లిపోతుంది. ఆ 9 నెలల్ని నేను దగ్గరుండి చూసి కూడా మళ్ళీ గర్భం గురించి ఆలోచించగలనా? అమ్మ కావాలి అనే కోరిక ఒక పక్క లాగుతుంటే అక్కలాగే అయితే అనే భయం మరో పక్క పీడిస్తూనే ఉంది. అక్క చెమట చుక్కలతో తడిసిన ముఖం,
సూదుల మచ్చలతో నిండిన చేతులు చూసిన ప్రతిసారి నా గర్భం అంటే పాప కంటే ముందు నొప్పే గుర్తొస్తుంది. ఆ బాధను చూసిన నేను మళ్ళీ అదే చీకట్లో అడుగు పెట్టడం తలుచుకుంటేనే నా మనసు శరీరం వణికిపోతుంది. అందుకే అసలు పెళ్ళే వద్దనుకున్నాను. కానీ భువన్ ప్రేమించానని వెంట పడితే నాకు భువన్ అంటే ప్రేమ కలిగి నచ్చి పిల్లలను కనమనద్దు అని మాట తీసుకొని పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంటేనే శోభిత గొంతు వణికింది. రవళి శోభితకు తాగమని మంచినీళ్ల బాటిల్ ఇచ్చింది. కొద్దిగా నీళ్లు తాగి 1 నిమిషం ఆగి చెప్పసాగింది. ఇప్పుడేమో ప్రతిరోజు వాళ్ళమ్మ నన్ను సాధించటం, పెళ్ళై 5 సంవత్సరాలైంది ఇంకా పిల్లలు పుట్టలేదని. నేను భువన్ మీద ప్రేమను చంపుకోలేను, పిల్లల్ని కనలేను. అట్లాగని నాకు సరోగసికి వెళ్ళటం ఇష్టం లేదు. ఇక ఈ సమస్య తీరేదెట్లా అని చెప్తుండగానే శోభిత కళ్ళు కన్నీటి చలమలయ్యాయి. ఓస్, దీనికైనా ఇంత గొడవ అంది రవళి. ఆశ్చర్యంగా రవళి వైపు చూసి, అదేంటి అలా అంటావు అడిగింది శోభిత. నీకు తెలుసు కదా, నేను మన ప్రొఫెసర్ గారితో కొద్ది రోజులుగా ఒక ప్రయోగం చేస్తున్నానని. పద ఇప్పుడు నాతో. ముందుగా కాస్త ముఖం కడుక్కో, తర్వాత మంచిగా ఫ్రెష్గా కాఫీ తాగి ఇద్దరం మా ల్యాబ్కి వెళ్దాం అని జవాబిచ్చింది రవళి. ఇద్దరూ రవళి వాళ్ల ల్యాబ్కి వెళ్లారు. అక్కడ ఒక రోబోను చూపిస్తూ, ఇదిగో నీ సమస్యకి పరిష్కారం నవ్వుతూ అంది రవళి. ఏంటి, ఈ రోబోను తీసుకుపోయి పెంచుకోమంటావా చిరుకోపంగా అడిగింది శోభిత. ఆగాగు, అంత కోపం తెచ్చుకోకు. చూసావా, ఈ రోబో ఆడ రోబో అన్నమాట. రోబో కడుపు మీద చిన్నగా నిమురుతూ, నీకు గర్భం దాల్చటం, వేవిళ్ళు, డెలివరీ అన్నీ భయం అయితే నీ బదులు ఇది నీ పాపను కని నీ చేతిలో పెడుతుంది. సో సింపుల్ అంది. అదెట్లా ఆశ్చర్యంగా అడిగింది శోభిత. శోభి, నీ అండం భువన్ శుక్రకణంను ఫలదీకరించి సాధారణ సెరోగసీ బేబీ కోసం అద్దె తల్లి గర్భంలో ఎలా ప్రవేశపెడతారో అలాగే ఈ యంత్ర గర్భంలో ప్రవేశపెడతాము. ఈ రోబో గర్భంను ఒక స్త్రీ గర్భంలో లాగా ఉమ్మ నీరు మొదలైనవి బేబీ ఎదుగుదలకు కావలసిన వాతావరణం ఏర్పాటు చేశాం. కానీ రక్తం మాంసం గర్భం కాదు, సెన్సార్లతో వైర్లతో నడిచే గర్భం. ఒక స్త్రీ కడుపులో 9 నెలలు ఎలా పెరుగుతుందో అలా నీ బేబీ 9 నెలలు ఇనుము కడుపులో ఊపిరి తీసుకుంటూ పెరుగుతుంది. అంటే నీ బదులు గర్భం దాల్చి పిల్లల్ని కని నీ చేతిలో పెడుతుంది. ఇంకా అందరి తల్లుల్లా నిద్రలేని రాత్రులు, నొప్పులు, వాంతులు ఇవేవి నీకు రావు. అవన్నీ దీని సర్క్యూట్లే మోస్తాయి. నీ బిడ్డకు జోలపాడేది నీ హృదయం కాదు, ఈ యంత్రం గుండెలాగా కొట్టుకునే మోటారు. మీకు బాబు కావాలా పాప కావాలా ఎలా కావాలో కూడా నువ్వు నిర్ణయం చేసుకునే రోజు ముందొస్తుంది. కానీ ఇప్పటికి మటుకు మీ ఇద్దరితోటి ఫలదీకరించిన అండాన్ని దీనిలో ప్రవేశపెట్టి బిడ్డను కనిచ్చి నీకు 9 నెలల తర్వాత మేము అప్పగిస్తాం. మేం గత కొద్ది కాలంగా చేస్తున్న రీసెర్చ్ ఇదే. ఇది విజయవంతం కూడా అయింది. ఇక నువ్వు ఆలోచించకు అంది రవళి. అన్నట్లుగానే 9 నెలల తర్వాత ముద్దు ముద్దుగా ఉన్న ఒక బుజ్జి బాబుని శోభిత భువన్ చేతిలో పెట్టింది రవళి. అందంగా ముద్దుగా ఉన్నవాడిని చూసుకుని ఇంటిల్లిపాది మురిసిపోయారు. కానీ ఎన్ని రోజులు గడిచినా వాడిలో ఎటువంటి స్పందన లేదు. దేనికి వాడు స్పందించడు. మామూలుగా ఒక బొమ్మలాగా పడుకొని ఉంటాడు. అప్పుడప్పుడు వాడికి ప్రాణం ఉన్నట్లు కొద్ది కొద్దిగా కాళ్ళు చేతులు కదుపుతుంటాడు. ఆకలి వేస్తే మాత్రం విరామం లేకుండా కదులుతుంటాడు. పాలు తాగిస్తే తాగి మళ్ళీ నిస్తేజంగా పడుకుంటాడు. శరీరం పెరుగుతుంది. చాలా ముద్దు ముద్దుగా అవుతున్నాడు. కానీ మాట, పలుకు, స్పందన ఏదీ లేదు. శోభిత రవళితో, ఇదేమిటి ఇట్లా ఉన్నాడు అని అడిగింది. ఇద్దరు బాబుని ప్రొఫెసర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన బాబుని పరిశీలించి, నువ్వు వాడితోటి ఎక్కువ సమయం గడుపుతూ ఉండు, వాడిని కదిలిస్తూ ఉండు, మాట్లాడిస్తూ ఉండు, వాడికి అదే తెలుస్తుంది. వాడి శరీర భాగాలన్నీ, మెదడు కూడా సరిగ్గానే ఉంది. మొత్తం అంతా ఎక్కడా ఏ విధమైనటువంటి అనారోగ్యం కానీ మరేమీ లేదు. వాడి ఎదుగుదలకు మామూలు పిల్లల కన్నా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అని చెప్పారు. రవళి శోభితను పంపి తిరిగి ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి, అసలు ఏమై ఉంటుంది సార్ అని ప్రశ్నించింది. బహుశా ప్రోగ్రామింగ్లో ఎక్కడో పొరపాటు జరుగుంటుంది. 1 సంవత్సరం చూద్దాం
అపరాధ భావంతో చిన్నగా చెప్పాడు ప్రొఫెసర్. నిశ్చేష్ట అయిపోయింది రవళి. భయపడుతున్న శోభితను తనే ఇట్లా ప్రోత్సహించింది. ఇప్పుడు ఆ చిన్నివాడి మీద ప్రేమ పెంచుకొని ఆ బాబే లోకంగా ఉన్న శోభితకు ఈ విషయం ఎట్లా చెప్పాలి? మనసులోనే మదన పడింది రవళి. దాదాపు సంవత్సరం అవుతుంటే కాస్త కూర్చుంటున్నాడు కానీ మాట లేదు, ఏమాత్రం స్పందన లేదు. చిన్నప్పుడు ఆడుకున్న రబ్బర్ బొమ్మలా ఉన్నాడు. అది భరించలేకపోతుంది శోభిత. చిన్న చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా తల్లిని పిలుస్తూ తల్లి వెనకాల తిరుగుతున్న వాళ్ళని చూస్తుంటే వీడితోటి ఎట్లాగైనా మాట్లాడించాలని, పలకరా బాబు, ఒక్కసారి అమ్మ అని పిలవరా అని తల్లడిల్లిపోతుంది. పిచ్చిదానిలా అవుతుంది శోభిత. ఆ బాబు అమ్మ వైపు నిస్తేజంగా చూస్తున్నాడు. ఉలుకు పలుకు లేకుండా, ఏ విధమైనటువంటి భావము లేకుండా అలానే చూస్తున్న వాణ్ణి హృదయానికి హత్తుకుంటూ, ఒక్కసారి అమ్మ అనరా, ఇటు చూడరా కన్నా, మీ అమ్మన్రా నేను అని శోభిత హృదయ విదారకంగా ఏడుస్తుంటే, వాడెంత పిలిచినా ఉలుకుతాడా పలుకుతాడా? ఈసడింపుగా అంది ప్రభావతి. ఇదంతా మీరే చేశారు, మీ మూలంగానే జరిగింది అంటూ గట్టి గట్టిగా పిచ్చిదానిలాగా అరిచింది శోభిత. నేనేం చేశాను? ముచ్చటగా బాబుని కనమన్నాను కానీ బొమ్మను తెమ్మన్నానా? నిక్షేపంగా నువ్వే బాబుని కనుంటే ముద్దు ముచ్చట ఉండేది, మురిపాలు తీరేవి. కోట్లు తగలేసి బొమ్మను తెచ్చి ఇప్పుడు ఏడిస్తే లాభం ఏమిటి? అంది ప్రభావతి. ప్రభా గట్టిగా పిలుస్తూ మందలింపుగా భార్యను చూశాడు వేణుగోపాలరావు. చేతిలో ఉన్న భాగవతాన్ని పక్కన పెడుతూ, చూడమ్మా శోభిత, ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే తల్లికి నారద మహర్షి బోధించిన నారాయణ మంత్రం నేర్చుకున్నాడని, అభిమన్యుడు సుభద్ర గర్భాన ఉన్నప్పుడే తండ్రి అర్జునుడు చెప్పిన పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడని, మీ అత్తగారు చదివే మాఘపాదివారపు నోము కథలో ఉప్పిరి సోదమ్మ గర్భంలో ఉన్న పాప లక్ష్మమ్మ చెప్పేవి విని ఊకొడుతుందని విన్నాము. అంతెందుకు, గర్భస్థ శిశువు తల్లి మాటలకి జోలపాటకి స్పందిస్తుందని, తల్లి భావోద్వేగాలను పంచుకుంటుందని, ఆహారం గ్రహిస్తుందని, అందుకే తల్లి ఆరోగ్యకరమైన ఆహారం తినాలని, మంచి భావాలు కలిగి మంచి మాటలు తనలోని పాపకు చెబుతూ ఉండాలని, అప్పుడే ఆ పాప ఆరోగ్యంగా పెరుగుతుందని చెబుతారు ఈనాటి డాక్టర్లు. అవునా? మరి వీడు పెరిగింది ఒక యంత్రంలోని ఇనుప కడుపున. వీడెలా స్పందించగలడు? నువ్వే ఆలోచించు అన్నాడు. అంటే ఇంక వీడింతేనా? గట్టిగా ఏడవసాగింది శోభిత. శోభిత బాధ చూడలేక నిస్సారంగా నిస్తేజంగా కూర్చున్న ఆ పిల్లవాడిని చూడలేక, వీడింకా ఉండటానికి వీల్లేదు అంటూ బాబుని బయట పారేస్తానని కోపంగా చేతిలోకి తీసుకున్నాడు భువన్. వద్దు వద్దు అంటూ గట్టిగా అరుస్తూ లేచింది శోభిత. ఏమైంది శోభి, ఎందుకు భయపడుతున్నావు అని పక్కన పడుకున్న భువన్ కూడా లేచి మొహం అంతా చెమటలు అల్లుకొని వణికిపోతున్న శోభితను దగ్గరగా పొదువుకొని శోభిత మొహాన అలుముకున్న చెమటలను తుడుస్తూ మృదువుగా, ఏమైంది శోభి అని అడిగాడు. కొద్దిసేపటి వరకు మామూలు మనిషి కాలేకపోయింది శోభిత. ఆ భయంకరమైన పీడకల గుర్తొచ్చి వణికిపోతుంది. భువన్ ఓదార్పుతో సేద తీరి తన కలను చెప్పింది. అసలు ఆ కల ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తుంటే 2 రోజుల క్రితం ఆఫీస్లో అటెండ్ అయిన AI వర్క్షాప్ గుర్తొచ్చింది. అందులో ఒక వక్త ఇక ముందు ముందు కాలంలో ఒక అమ్మాయి తనకు ఎట్లాంటి అబ్బాయి కావాలో, ఒక అబ్బాయి తనకు ఎట్లాంటి అమ్మాయి కావాలో ప్రోగ్రామింగ్ చేసి సృష్టించుకొని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పడం గుర్తొచ్చింది. తాను ఇంకొంచెం ముందుకు పోయి రోబోలో గర్భసంచిని సృష్టించి బాబుని ప్రోగ్రామింగ్ చేసుకొని రోబోని సరోగసి మదర్ చేసేసింది. కానీ కలలో కనిపించిన ఆ ముద్దుల బాబు ఒకటే అల్లరి చేసేస్తున్నాడు. ఇట్లు తనకు పరిచర్య చేయుచున్న దైత్యరాజు కుటుంబినికి నాశ్రిత రక్షా విశారదుండైన నారదుండు అంటూ భాగవతంలోని 7వ స్కందంలోని పద్యము శ్రావ్యంగా ప్రభావతికి వినిపిస్తున్న వేణుగోపాలరావుతో, ఆగండి మావయ్య, నేను బుజ్జిగాడు కూడా వింటాము అంటూ భారంగా వచ్చి తన పక్కన కూర్చున్న శోభితను ఆప్యాయంగా చూసింది ప్రభావతి. అత్తగారి పక్కన కూర్చొని భక్తిగా చేతులు జోడించి మామగారు వినిపిస్తున్న భాగవత శ్లోకం వినిపిస్తుండగా శోభిత మనసులో,
కథలోని ప్రహ్లాదుడు గర్భంలోనే మంత్రం నేర్చుకుంటే నా పాప గర్భమే లేకుండా ఏం నేర్చుకుంటుంది? కలలో కనిపించిన యంత్ర గర్భాలు, బొమ్మ బిడ్డలు ఇవన్నీ నిజంగానే ఒకరోజు వస్తాయా, లేక ఇవి నా భయాలకే పుట్టిన శకునాలా అన్న భావన ఒక్కసారిగా కదిలింది శోభితకు. ఇదండి మాలా కుమార్ గారు ఏఐ గురించి ఎంతో అడ్వాన్స్డ్గా ఆలోచించి రాసిన సద్యోగర్భం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.